సుశిక్తులైన తెలుగుదేశం కార్యకర్తగా పనిచేశానని చెప్పుకుంటారు. విజయవాడలో మీకు పదవి ఇవ్వండి, విజయవాడ బాగుండదు, విజయవాడ అభివృద్ధికి మీరే కావాలని కోరుకుంటారు. అలాంటి మీరు తెలుగుదేశం పార్టీలో ఉండగా మంగళగిరి టీడీపీ కార్యాలయం పైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు మీరు పట్టించుకోలేదని, చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ ఆధ్వర్యంలో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదంటారు. ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? అంటే అసలు తెలుగుదేశం పార్టీ మీ ఆఫీస్ మీద ఎందుకు దాడి జరిగింది దాన్ని చెప్పండి. మీరు చెప్పాలి. మీరే ముఖ్యమంత్రి ఏదైనా ఒక పార్టీ కార్యాలయం ఇంకొక పార్టీ ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్న పక్కన పెడితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీలో నువ్వు నీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి కూర్చుని బోషడికి ఆయన బూతులు తిడితే వాళ్ళ కార్యకర్తలకు కోపం రాదా? కోపం వస్తుందా రాదా? ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో ఉంటే వెంటనే ఆ వ్యక్తిని పిలిచి ఏదైతే అన్నాడో ముందు నువ్వు అదే ప్రెస్ రూమ్లో కూర్చుని ముందు క్షమాపణ చెప్పు ముఖ్యమంత్రి అని చెప్పేవాడిని. అది సంస్కారం, అది మినిమం సంస్కారం చంద్రబాబు నాయుడు కోల్పోయాడు ఆ రోజు. ఒకవేళ ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఎవరైనా తిడితే మీరు ఇదే సంస్కారం వ్యక్తం చేస్తారా? డెఫినెట్గా దాంట్లో తప్పే ఉంది. ఎవరినైనా సరే మనం కొంచెం వాల్యూస్, మోరల్స్ ఉండాలండి, ఎథిక్స్ ఉండాలి. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక్కొక్క ఆశయం ఉంటుంది. కొంతమంది కొన్ని రకాలుగా డబ్బు కోసం రావచ్చు, పదవుల కోసం రావచ్చు, లేదా పవర్ ఎంజాయ్ చేయడం రావచ్చు. నాలాంటి వ్యక్తుల మటుకి ఆ ప్రిన్సిపల్స్ మీద, వాల్యూస్ మీద, ఆ మోరల్స్ మీద నడుస్తాం. ఓకే, మంగళగిరికి రీజన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదని. నేను లేను ఆ రోజు ఊళ్ళో, నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా. అయినా కూడా నేనేం రౌడీని కొన్నాను కాదు, అది చూసుకోవాల్సిన పోలీసులు. ఆయన ఇంటి మీదకి వెళ్తే అక్కడ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అయినా వాళ్ళంతా ఉంటారు. ఆయన వెళ్ళి నేను రౌడీజం చేయలేను కదా, నేను వెళ్ళి కొట్టాలి అప్పుడు. కానీ మోరల్గా తెలుగుదేశం కాదండి, నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి, ఒక మాజీ సీఎం ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎవరో ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఏమన్నా కదా, స్పెషల్ ప్రొటెక్షన్ దాంట్లో ఉన్నాడా లేదా? నిజంగా ఎవరన్నా వెళ్ళి ఆయన ఇంటి మీదకి వెళ్తే కాల్చేవతలు పడేస్తారు ఆయన మీద, అవునా కదా? నేనేమైనా గోండానా, నేనేమైనా రౌడీనా? వెళ్ళి నేనేమైనా అక్కడ నుంచోనా? విజయవాడ అంతా మీ కంట్రోల్లో ఉంటుందని చెప్తాను. కంట్రోల్ అంటే నేనేం రౌడీని కొన్నాను కదా కదా, మీరు ఎప్పుడు కంట్రోల్ అంటే వేరు. ప్రజలు నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. నేను అట్లాగే వాళ్ళని ఆత్మీయంగా చూసుకుంటాను అంతవరకే. కానీ నేను కంట్రోల్లో ఉంటుంది, నేను రౌడీని, నేను గోండాని, ఇదంతా నా అడ్డాన్ని నేను ఎప్పుడు చెప్పలేదు.